హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 7. అయాన్ వెళ్ళగానే బిందు తన గదిలోకి వెళ్ళింది. అరగంట గడిచాక దియా అయాన్ గది పక్కకు వచ్చింది. అది చిన్న దారి లాంటిది. అక్కడి విండోకి ఆమె లాక్ తీసి పెట్టింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో దియా వెంటనే విండో నుండి రూమ్లోకి జంప్ చేసింది. అయాన్ మత్తుగా నిద్రపోతున్నాడు. దియా విండో పెట్టేసి అయాన్ పక్కకు వచ్చింది. అతని పక్కనున్న ఫోన్ తీసుకొని అయాన్ బొటన వేలితో ఫోన్ లాక్ ఓపెన్ చేసి తన ఫోన్కి ఒక మెసేజ్ పంపించుకొని ఆ మెసేజ్ని అయాన్ ఫోన్లో డిలీట్ చేసి అతని పక్కన ఫోన్ పెట్టేసింది. ఏవేవో చేస్తున్నాను, ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ అయాన్ రూమ్ డోర్ తెరిచి దగ్గరికి వేసి బయటకొచ్చింది. ఇప్పుడు బిందుని బయటికి రప్పించాలి, ఎలా అని ఆలోచించి నల్లికి ఫోన్ చేసింది దియా. నిద్రపోతున్న నల్ని లేచి, దియా ఇంక రాలేదేంటి, ఎక్కడున్నావు, నిద్రపోవా అని అడిగింది. పెళ్ళి ఆపేదాకా నాకెక్కడ నిద్ర పడుతుంది అని అంది దియా. పెళ్ళి ఆపి పనిలో ఉన్నావా? అవును, నీ హెల్ప్ కావాలి. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. బిందుకి ఫోన్ చేసి నా గురించి అడుగు. ఏం అడగాలి? దియా ఇంకా రాలేదు, మీతో ఏమైనా ఉందా అని అడుగు. అడిగితే దియా ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, కనిపిస్తే త్వరగా పంపించండి అని చెప్పు. చెప్తే ముందు నేను చెప్పింది చెయ్యి అని ఫోన్ పెట్టేసింది దియా. నళిని బిందుకి ఫోన్ చేసింది. అప్పుడే నిద్రలోకి జారుకున్న బిందు అంటూ లేచి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అంది చిరాగ్గా. దియా ఇంకా రాలేదు, మీ దగ్గర ఏమైనా ఉందా తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం అని అడిగింది నళిని. నా దగ్గర ఎందుకుంటుంది అని అంది బిందు. మీరేమైనా పని చెప్పారేమోనని. నేనేం చెప్పలేదు. దియా ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది మేడం, దాన్ని కనిపిస్తే త్వరగా పంపించండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఈ దియా ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ పడుకుంది నళిని. బిందుకి మళ్ళీ అనుమానం మొదలైంది. వెంటనే బయటకొచ్చి దియా కోసం చూసింది. దియా సోఫాలో కూర్చొని మెసేజ్ చూసుకుంటూ సిగ్గుపడుతుంది. ఏం చూసి సిగ్గుపడుతుంది అనుకుంటూ ఆమెనే చూస్తుంది బిందు. దియా బిందుని చూసి టక్కున ఫోన్ పక్కన పెట్టేసి ఏదో పని అందుకుంది. ఆ పని కోసం అన్నట్లు వెంటనే కిందికి వెళ్ళిపోయింది దియా. ఫోన్ లాక్ అవుతుందేమోనని బిందు వెంటనే దియా ఫోన్ తీసుకుంది. అయాన్ నుండి వచ్చిన మెసేజ్ కనిపించడంతో బిందు షాక్ తింది. అయాన్ ఈమెకి ఎందుకు మెసేజ్ చేశాడు అని భయపడుతూనే మెసేజ్ చదివింది. దియా, ఎవరూ లేనప్పుడు నా గదిలోకి వచ్చేసేయ్, తలుపు తెరిచి ఉంచాను, త్వరగా రా, మీకోసం వెయిటింగ్. ఆ మెసేజ్ చదివిన బిందు కళ్ళ వెంట కన్నీళ్ళు. నమ్మలేకపోతున్నా అయాన్, ఇది నిజంగా నువ్వేనా? ఇలా సడన్ గా ఇంత మార్పేలా? లేక ఇన్ని రోజులను నా ముందు నటించావా? ఇక నా మీదున్న ప్రేమ కూడా నటనేనా? ఎందుకు నన్ను ఇంత మోసం చేసావా అయాన్ అంటూ బోరునే ఇచ్చింది బిందు. దియా పైకి వస్తుండడంతో బిందు కన్నీళ్లు తుడుచుకుంది. దియా చెంపలు వాయించి నిలదీయాలనుకుంది. కానీ పెద్ద గొడవ అవుతుంది. ఇంకా నేను కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. కన్ఫర్మ్ అయ్యాక అందరి ముందు అయాన్నే నిలదీస్తాననుకొని సైలెంట్గా ఉండిపోయింది బిందు. బంధువులంతా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోగా పని వాళ్ళు ముగ్గురు నలుగురు పని హడావిడిలో ఉండటంతో వాళ్ళు వెళ్ళేదాకా వెయిట్ చేయాలని దియా ఏదో పని చేస్తున్నట్లు కవరింగ్ ఇస్తుంటే బిందు లోపలే ఏడుస్తూ అక్కడే కూర్చుంది. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. అది చూసి బిందు లేచి తన గదిలోకి వెళ్తున్నట్లుగా వెళ్ళి పక్కన దాక్కుంది. దియా ఆ విషయం గమనించి అయాన్ గది తలుపు తోసి లోపలికి వెళ్ళి తలుపు వేసి గడియ పెట్టింది. అది చూసి బిందు ఉన్న చోటి కూలబడి గట్టిగా ఏడ్చింది. లోపలికి వెళ్ళిన దియా గోడ కాని నేల మీద మోకాళ్ళు ముడుచుకొని కూర్చొని తను చేసిన పనికి లోపలే ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ బిందు గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి దియా అయాన్ రూమ్ నుండి బయటకు వచ్చింది. ఇప్పటికైనా బిందు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే బాగుండు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది దియా. అర్ధరాత్రి 2 గంటలకి రూమ్లోకి వచ్చిన దియా అలికెడికి నిద్ర లేచి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు అని అడిగింది నళిని. ఏదో చేశానులే అని నిర్లక్ష్యంగా అంది దియా. నువ్వేమైనా చేయి కానీ సీసీటీవీ ఉందని మర్చిపోకు. అది తెలీదా నాకు? జూమర్ యూజ్ చేసి సీసీటీవీ పని చేయకుండా చేశాను అని చెప్పింది దియా. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంది నళిని. ఏ ప్లాన్ అయితే ఏంటి? పెళ్ళి ఆగిపోవడమే కదా నీకు నీ మేడంకి కావాల్సింది. పెళ్ళి తప్పకుండా ఆగిపోతుంది, ఇక పడుకో అంటూ బెడ్ మీద వాలిపోయింది దియా. తను చేస్తున్న పనికి ఆమె మనసు కృంగిపోతుంది.
ఆ బాధలోనే నిద్రలోకి జారుకుంది దియా. బిందు ఏడ్చి ఏడ్చి అలసిపోయి తల్లి గదిలోకి వెళ్ళింది. తండ్రి పని మీద వేరే ఊరికి వెళ్లడంతో తన బాధను చెప్పుకోవడానికి తల్లి మాత్రమే ఉంది. ఏడుస్తూ వచ్చిన కూతుర్ని చూసి లీల కంగారు పడిపోయింది. బిందు, ఎందుకు ఏడుస్తున్నావురా అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది లీల. బిందు ఏడుస్తున్నా జరిగిందంతా చెప్పింది. ఇది పెళ్లి చెడగొట్టే ప్లాన్ అని లీలకు అర్థమైంది. అయాన్ నన్ను ఇంత మోసం చేస్తాడని కలలు కూడా ఊహించలేదు. నాకు అయాన్ వద్దు, ఈ పెళ్లి ఆపేద్దాం మమ్మీ అని ఏడుస్తూ చెప్పింది బిందు. నిజం చెప్పక తప్పదు అనుకుని బిందుకు నిజం చెప్పాలని నిర్ణయించుకుంది లీలా. బిందు, నేను చెప్పేది విని నువ్వు పానిక్ అవ్వకు, సరేనా? బిందుకి ఏం అర్థం కాక తల్లిని అయోమయంగా చూసింది. నీ ఎంగేజ్మెంట్ ఆపాలని నీకు స్పృహ తప్పించి ఎవరో నిన్ను తీసుకెళ్లిపోయారు. అసలు నీకు ఎంగేజ్మెంటే అవ్వలేదు. చీకట్లో అయ్యాను నువ్వనుకుని ఇంకెవరికో రింగ్ తొడిగాడు. అందరూ మీ ఎంగేజ్మెంట్ అయిందని అనుకోవాలని నేనే నీ వేలుకి వేరే రింగ్ తొడిగాను అని చెప్పింది లీలా. బిందు స్థానమైంది. తన చేతికున్న రింగ్ని కన్నీళ్లతో చూస్తూ, అంటే అయానికి ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిందా అని అంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంగేజ్మెంట్ రోజున నిన్ను మాయం చేసింది దియానే. నా డౌట్ ఏంటంటే అయాన్ ఎంగేజ్మెంట్ దియాతో జరిగిందని. దాని వేలికే అయాన్ రింగ్ తొడుగుంటాడు అని చెప్పింది లీలా. పెళ్ళి ఆపాలని చూస్తున్న విషయం నీకు తెలిసి కూడా ఎందుకు మమ్మీ దాచావు? అందరికీ చెప్పుండొచ్చు కదా. చెప్పుంటే నీ పెళ్లి ఆగిపోతుందే. పరువు పరువు అని తప్పించే ప్రవీణ్ గారికి అయానికి ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వడని భయం వేసింది. పెళ్ళి ఎవరు ఆపాలనుకుంటున్నారో తెలుసుకోవాలని నేను రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అమాయకంగా కనిపించి ఆ నంగనాచిలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంది లీలా. అంటే పెళ్ళి ఆపడానికి అయానికి తనకి మధ్య అఫైర్ ఉందని నన్ను నమ్మించడానికి దియా ఇదంతా చేసిందా? దాని కుట్ర తెలియక నా అయాన్ని నేను అనుమానించాను, తప్పుగా అర్థం చేసుకున్నాను అని చాలా బాధపడిపోయింది బిందు. నువ్వు అయాన్ని అనుమానించడానికి అది ఇంకెన్నో ప్లాన్స్ వేస్తుంది. నువ్వేం నమ్మకు, సరేనా? నేను కూడా దియ ఏం చేయకుండా చూడడానికి 2 మనుషుల్ని పెడతాను, దానిని అబ్జర్వ్ చేస్తూ ఉండమని అని చెప్పింది లీలా. అసలు ఇదంతా ఎందుకు మమ్మీ? ఇప్పుడే దాన్ని ఇంట్లో నుండి గెంటేద్దాం అని కోపంగా అంది బిందు. తొందరపడద్దు బిందు, అయాన్ ఎంగేజ్మెంట్ నీతో జరగలేదు, తనతో జరిగిందని దియ భయపెట్టిందనుకో నీ పెళ్ళి ఆగిపోతుంది. పైగా అయాన్ మెసేజ్ దానికి బలమైన ఆయుధం. ఆ మెసేజ్ అందరికీ చూపించి అల్లరి చేసి పెళ్ళి ఆపేస్తుంది అది. మరి ఇప్పుడు ఎలా మమ్మీ? ఇలాంటి టైంలోనే ఆచితూచి అడుగు వేయాలి. ఏం జరిగినా నువ్వు అయాన్ని అనుమానించకు, మిగిలింది నేనే చూసుకుంటాను అని చెప్పింది లీలా. ఇదంతా పెళ్ళి ఆపడానికని తెలిసి కూడా నేనింకా అయాన్ని ఎందుకు అనుమానిస్తాను మమ్మీ? కానీ నా పెళ్ళి ఆగిపోతుందేమోనని చాలా భయంగా ఉంది అని టెన్షన్గా అంది బిందు. నేను చూసుకుంటానన్నాను కదా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపు సంగీత్, నువ్వు ఇలా భయపడుతుంటే అందరికి అనుమానం వస్తుంది. నవ్వుతూ ఉండు, సరేనా అని బిందు తల నిమురుతూ చెప్పింది లీలా. సరే మమ్మీ అంటూ బిందు తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం జరిగే సంగీత్ కోసం ఉదయం అయాన్ బిందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. లీలా 2 మనుషుల్ని పెట్టి దియాని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పింది. లీలా కూడా దియ మీద కన్నేసింది. ఆమె ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. దియ ఇక ఏ ప్లాన్స్ వేయలేదు. అయాన్ మెసేజ్ తన అయాన్ రూమ్లోకి వెళ్ళడం బిందు చూసింది కాబట్టి తనే పెళ్ళి ఆపుతుంది అనుకుంది. అయాన్ బిందు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని ఎవరో మాట్లాడుకోవడం విన్న దియ నమ్మలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది. బిందు నవ్వుతూ సంతోషంగా అయాన్తో డ్యాన్స్ చేయడం చూసి దియ షాక్ అయింది. ఇంత చేసినా కూడా ఈ బిందు ఇంత హ్యాపీగా ఎలా ఉంది? ఎలా అతనితో డ్యాన్స్ చేస్తుంది? అంటే తన ఇంటి కోడలు అనిపించుకునే హోదా కోసం పెళ్లి చేసుకుంటుందా? ఓ గాడ్, ఇప్పుడు నేను ఎలా పెళ్ళి ఆపను? దియకు ఏడుపు వచ్చేసింది, తనిక పెళ్ళి ఆపలేదని. సంగీత్ గ్రాండ్గా జరిగింది. ఫంక్షన్ అయ్యాక అందరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. దియకి నిద్ర రాలేదు. 21న ఉదయం 4 గంటలకు పెళ్లి, తెల్లారితే 20th. అంటే తనకున్న సమయం ఒకే ఒక్కరోజు. తన క్యారెక్టర్ని పన్నంగా పెట్టి చేసిందంతా వృధా అయిపోయిందని తలుచుకుంటే దియకి ఏడుపొస్తుంది. అయానికి అఫైర్ ఉన్నా కూడా పెళ్ళి ఆపట్లేదంటే తన ఇంటి కోడలు అవ్వాలని బిందు బలంగా ఫిక్స్ అయింది. బిందుని కిడ్నాప్ చేయడం తప్ప పెళ్ళి ఆపే దారి నాకు లేదు. పెళ్లి టైం వరకు బిందుని మాయం చేసి ఆ రోజంతా దాచేస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నేను స్మిత మేడంకి ఇచ్చిన మాట నెరవేరుతుంది. ఆ తర్వాత ఎలా వాళ్ళను విడదీస్తుందో అది స్మిత మేడం హెడ్ఏక్. నన్ను రేపు జరిగే పెళ్ళి ఆపమంది, ఆపుతాను అంతే. ఆ తర్వాత జరగబోయేది నాకు అనవసరం. అసలు ఈ బుద్ధి నాకు ముందుండాల్సింది. వాళ్ళ పెళ్లి శాశ్వతంగా ఆపాలని నా క్యారెక్టర్ని పనంగా పెట్టాను.
సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బిందుని ఎలా కిడ్నాప్ చేయాలో ఆలోచించాలి. ఈ గార్డెన్‌లోనే పెళ్లి కాబట్టి ఇంత సెక్యూరిటీ మధ్య బిందుని కిడ్నాప్ చేయడం చాలా కష్టం. ఏం చేసినా ఈ రాత్రి చేయాలి. ఉదయం 4 గంటలకే పెళ్లి. తీవ్రంగా ఆలోచిస్తున్న దియాని చూసి ఇది మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంది లీలా. దియ తన రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుని స్మితకి ఫోన్ చేసి పెళ్లాపడానికి తను చేసిందంతా చెప్పింది. అయాన్‌కి అఫైర్ ఉందన్నా కూడా బిందు హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంది మేడం. ఈ పెళ్లి ఆపడం చాలా కష్టం అనంది దియా. అయాన్ మీద ఎంత నమ్మకం ఉందే బిందు నీకు అని కోపంగా పళ్ళు కొరుక్కుంది స్మిత. కష్టమనంటే ఎలా దియా? నన్ను బిందు ఏమనట్లేదంటేనే నాకేదో డౌట్‌గా ఉంది మేడం. కొంపదీసి నేను పెళ్లాపడానికి ఇలా చేశానని బిందుకు తెలిసిపోలేదు కదా? తెలిస్తే ఈ పాటికి నేను ఇంట్లో నుండి గెంటేసేవాళ్ళు కదా? అది నిజమే అనంది దియా. పెళ్లి ఎలా ఆపాలో ఆలోచించావా అని అడిగింది స్మిత. బిందుని కిడ్నాప్ చేయడం ఒక్కటే మార్గం అని చెప్పింది దియా. ఆ తర్వాత ఎప్పుడైనా పెళ్లి జరుగుతుంది కదా దియా. మీరు రేపు జరిగే పెళ్లి ఆపమన్నారు, శాశ్వతంగా ఆపమనలేదు. ఏంటి దియా అలా అంటావు? నా క్యారెక్టర్ని పనంగా పెట్టాను మేడం. వర్కౌట్ అవ్వలేదు. నేను ఇంకేం చేయను చెప్పండి. సరే, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ముందు రేపు జరిగే పెళ్లి ఆపు. ఎలా కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు అని అడిగింది స్మిత. ఏముంది మేడం, సినిమా తెలిపి వాడటమే. బిందెని స్పృహ తప్పేలా చేసి సంచిలో వేసి ఈవెంట్కి మేము తెచ్చుకున్న అవసరం లేని వస్తువులని చెప్పి తీసుకెళ్లడమే అని చెప్పింది దియా. వర్కౌట్ అవుతుందంటావా? ఏం చేసైనా ఈ పెళ్లి ఆపే బాధ్యత నాది మేడం. మీరేం వర్రీ అవ్వకండి అని భరోసా ఇచ్చింది దియా. నీ మీదే నమ్మకం పెట్టుకున్నాను దియా. మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను మేడం. థ్యాంక్ యూ దియా. బాయ్. బాయ్ మేడం అని చెప్పి ఫోన్ పెట్టేసింది దియా. ఆ రోజు ఉదయం హల్దీ ఫంక్షన్, సాయంత్రం పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసే ఫంక్షన్ జరిగింది. రాత్రి 10 అవుతుంది. ఇంకా కొన్ని గంటల్లో పెళ్లి. ఈ దియ ఏం ప్లాన్ చేసిందో ఏమో, అసలు బయట పడట్లేదు అని టెన్షన్ పడింది లీలా. అదేం చేస్తుందోనని నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ అని అంది బిందు. పెళ్లి సంతోషానికి దూరం చేసి నా కూతురు ప్రతి క్షణం భయపడేలా చేసింది. ఈ పెళ్లి జరగని తర్వాత దాని హంతు చూస్తాను అని కోపంగా అంది లీలా. దియ ప్లాన్ ఏమై ఉంటుందంటావు మమ్మీ అని భయంగా అడిగింది బిందు. నిన్ను కిడ్నాప్ చేయడం తప్ప దానికి వేరే దారి లేదు. నన్ను కిడ్నాప్ చేస్తుందా? అది జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను కదా. నువ్వేం భయపడకు. ఆ మెసేజ్ అయాన్ వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేసి పెళ్ళాపేస్తే అని కంగారుగా అడిగింది బిందు. ఆ తర్వాత అయాన్ చేతిలో అది బతుకుంటే అప్పుడు చూద్దాం. ఆ మెసేజ్ చూసిన మరుక్షణమే అయాన్ దాని ప్రాణం తీస్తాడు అని చెప్పింది లీలా. మనకేం భయం లేదంటావా మమ్మీ? ఏం భయం లేదు. పెళ్లి వరకు నేను నీతోనే ఉంటాను కదా. ప్రశాంతంగా పడుకో అంటూ కూతుర్ని పడుకోబెట్టి ఆమె పక్కన పడుకుంది లీలా. కాసేపట్లో వచ్చే ప్రళయాన్ని ఎవరూ ఊహించలేదు. సునామీలా ఎగసి పడుతూ ముగ్గురి జీవితాలను మింగేయబోతుందని ఎవరికీ తెలీదు. ఆ సునామీ ఏంటి? అయాన్ బిందు పెళ్లి ఎలా ఆగిపోతుంది? అయాన్ దియను బలవంతంగా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.